తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్ యూనియన్ రాష్ట్ర 2వ మహాసభల్లో రాష్ట్ర నాయకత్వం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ కార్మికులు నారాయణపేట జిల్లా కేంద్రానికి చేరుకొని పెద్ద ఎత్తున భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం దిశ టీవీతో గ్రామ పంచాయతీ వర్కర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు అరుణ్ కుమార్, కొత్తపల్లి రవి, జిల్లా కార్యదర్శి బోయిన్పల్లి రాము మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే ఈ మహాసభల ద్వారా ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున ఉద్యమాల నుంచి పెడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో రాష్ట్ర నలుమూలల నుంచి గ్రామ పంచాయతీ కార్మికులు దాదాపుగా 500 మంది కార్మికులు హాజరై పెద్ద ఎత్తున మహాసభలను నిర్వహించుకున్నారు. రెండవ మహాసభ విజయవంతం చేయడానికి కోసం రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన మీకు అందరూ కూడా పేరు పేరున తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ నుంచి విప్లవ చేసి తెలియజేస్తూ మనం ఈరోజు అనేక విషయాలు మన మహాసభలో మాట్లాడుకోవడం జరిగింది. మన టీయూసీ రాష్ట్ర నాయకులు, మన గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర నాయకులు అన్ని విషయాల మీద రాష్ట్ర ప్రభుత్వం మనకి ఎట్లాంటి ఇబ్బందులు గురి చేస్తుంది అనేక విషయాల మీద చర్చించి భవిష్యత్ కార్యాచరణ కొన్ని తీర్మానాలు చేసుకోవడం జరిగింది. ప్రధానంగా మనందరినీ పర్మనెంట్ చేయాలని చెప్పేసి 60 జీవో ప్రకారం 3 రకాలుగా సంబంధించి మన గ్రామ పంచాయతీల వేతనాలని కేటగిరీలు అమలు చేయాలని చెప్పేసి 51 జీవోని రద్దు చేయాలని, అట్లాగే పిఎఫ్ ఈఎస్ఐ గ్రాట్యుటీ చట్టాలని ఖచ్చితంగా అమలు చేయాలని, ప్రమాదంలో చెప్పిన కార్మిక వర్గానికి 10 లక్షల ఇన్సూరెన్స్ ఇవ్వాలని, సాధారణ మరణానికి 5 లక్షల ఇన్సూరెన్స్ ఇవ్వాలని చెప్పేసి, అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వమే ప్రతి నెల జీతాలు 1 తారీఖు నాడు ఇస్తాం, చిన్న ఉద్యోగులు కష్టపెట్టే ఉద్దేశం మాకు లేదని చెప్పేసి ప్రకటించి ఇప్పటికీ 4 నెలలు అవుతున్న నెల 1 తారీఖు నాడు జీతాలు ఇస్తాం, గ్రీన్ ఛానల్ అని చెప్పేసి ముఖ్యమంత్రి ప్రకటించిండు. ఆ విషయాన్ని తక్షణమే అమలు చేయాలని చెప్పేసి గ్రీన్ ఛానల్ ద్వారా ప్రతి నెల 1వ తేదీ నాడు జీతాలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఈ డిమాండ్ల సాధన కోసం, రైతుల సమస్య పరిష్కారం కోసం ఈ నెల 7వ తేదీ నాడు డిపిఓలకి, జిల్లా పంచాయతీరాజ్ అధికారులకి టోకెన్ సమ్మె నోటీసు ఇవ్వాలని చెప్పేసి 17వ తేదీ నాడు రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాలలో భారీ మొత్తంలో కార్మికులు ఒకరోజు టోకెన్ సమ్మెని పని చేయకుండా వచ్చి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ర్యాలీలు, ధర్నాలు చేయాలని చెప్పేసి రాష్ట్ర కమిటీ ఈ రాష్ట్ర మహాసభలో తీర్మానించడం జరిగింది. భవిష్యత్ కార్యాచరణని ప్రకటించడం జరిగింది. కనుక ఇక్కడ వచ్చి విన్నవాళ్ళు రాని వాళ్ళకి అందరూ చెప్పి అన్ని జిల్లాల్లో ఈ కార్యక్రమాలు అమలు చేసి ఒకరోజు టోకెన్ సమ్మె 17వ తేదీ నాడు మాత్రమే 24 గంటలు పనిచేయద్దు. ఆ రోజు మొత్తం సంపూర్ణంగా మన సమ్మెలో ఉండాలి కార్మికులు. ఆ వైపుగా మీరల్లా ఈ 2 డిమాండ్లని, ఈ 2 తీర్మానాలని మీరల్లా కూడా భవిష్యత్ కార్యాచరణ కూడా మీరల్లా ఖచ్చితంగా అన్ని జిల్లాలు అమలు చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా బలమైన భవిష్యత్తు మరింత మన సంఘం తరఫున పోరాటంతో పాటు ఐక్య కార్యాచరణ కూడా మనం సిద్ధమై కార్మిక వర్గం ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా, కేంద్ర ప్రభుత్వం సృష్టిస్తున్న కార్మిక వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిస్తూ మే 20వ తేదీ నాడు దేశవ్యాప్తంగా కార్మిక సమ్మె నడుస్తూ ఉంది. ఆ కార్మికుల సమ్మెలో భాగంగా మన గ్రామ పంచాయతీ వర్కర్ కూడా 20వ తేదీ నాడు సంపూర్ణంగా సమ్మెలో మనం పాల్గొనాలని చెప్పేసి అన్ని మండల కేంద్రాలు జరిగే ధర్నాల్లో, ర్యాలీలో మీరందరూ కూడా పాల్గొనాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ నేను ముగిస్తా ఉన్నా.